విశాఖలో నాలాలో పడిన చిన్నారి అదితి ఆచూకీ కోసం 15 గంటలుగా గాలింపు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్లో అందిస్తారు. రవిచంద్ర, ఋషి చిన్నారి అతిథి డ్రైనేజ్లో గల్లంతా ఇప్పటికీ 14 గంటలు కావస్తుంది. ఆమె ఇప్పటికీ ఎలా ఉందనే దాని మీద స్పష్టత లేదు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్స్ అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, హెచ్బీ కాలనీలో ఉన్న ఇదే ట్యూషన్ సెంటర్లో చిన్నారి అతిథి టెంపనీ స్కూల్ విద్యార్థిని. ఆమె ఇక్కడ ఫస్ట్ క్లాస్ కోచింగ్ తీసుకుంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావడంతో బెంగళూరులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇదే ట్యూషన్ సెంటర్లో, ఎస్బీ కాలనీలోని ఈ ట్యూషన్ సెంటర్లో నిన్న సాయంత్రం ట్యూషన్ అయిపోయిన తర్వాత చాలా చిన్న నాల, ఇది విధంగా చెప్పుకోవాలంటే మురుగు కాలువను అప్పటికే ఆక్యుపై చేసి నిర్మించిన కాలువలో చాలా చిన్న కాలువ. ఈ కాలువలో దాటే క్రమంలోనే నిన్న అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఈ మొత్తం అంతా కూడా తవ్వేశారు. అంతకు ముందు ఒక చిన్న కాలువలాగా ఉండేది. ఈ కాలువ మీద దాటే క్రమంలో పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్న మురుగునీటి ప్రవాహంలో అమ్మాయి పొరపాటున ఎమరపాటుగా కాలేసిన తర్వాత కొట్టుకొని పోవటం కూడా జరిగింది. ఈ కొట్టుకుపోయిన క్రమంలోనే ఈ మొత్తం ఈ పెద్ద నాల ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్, మురుగునీటి తరలింపు కోసం ఏర్పాటు చేసిన డ్రైనేజ్ను పూర్తిగా రాత్రి నుంచి 14 గంటల పాటు శ్రమించి ఏఆర్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే జీవీఎంసీ సిబ్బంది అందరూ కూడా పూర్తిగా తవ్వకాలు చేపట్టారు. పూర్తిగా గాలింపు చర్యలు, రెస్క్యూ ఆపరేషన్స్ అయితే నిన్న రాత్రి నుంచి జరుగుతున్నాయి. సాయంత్రం జోరువాన కురిసిన తర్వాత అమ్మాయి మిస్ అయిందన్న సమాచారం ప్రత్యక్ష సాక్షుల్లో చూసిన తర్వాత అర్థమైంది. వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ అమ్మాయిని కొట్టుకుని పోవటాన్ని మేము గమనించామని చెప్పిన తర్వాత స్థానికులతో పాటు జీవీఎంసీ పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్స్ చేసినప్పటికీ చిన్నారి అతిథి ఆచూకీ దొరకలేదు. మరోవైపు ఉదయం నుంచి కూడా తెల్లవారు 5 గంటల నుంచి యథావిధిగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ జీవీఎంసీకి సంబంధించిన జేసీబీలన్నింటితో కూడా పూర్తిగా మొత్తం నాలాస్ అన్ని ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే డ్రైనేజ్ పైకప్పులు ఉన్నాయో పైకప్పులన్నింటినీ కూడా ఓపెన్ చేసి ఆ చిన్నారి అతిథి ఎలా ఉంది, తను సురక్షితంగా ఉందా లేదా అనే దాని మీద కన్నా అమ్మాయి అసలు కనిపించని పరిస్థితి ఇక్కడ విశాఖలో కనిపిస్తుంది. దాంతో ఇప్పుడే తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. పాప మిస్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు, ఒకవైపు కట్టలు తెంచుకుంటున్న దుఃఖం. ఎందుకంటే ఆ పాప నిన్న టెంపనీ స్కూల్ విద్యార్థిని అమ్మాయి వచ్చి ట్యూషన్కి వెళ్ళొస్తాను తాత అని చెప్పి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాని పరిస్థితి కనబడుతోంది. దీంతో ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా తీవ్ర కలత చెందుతున్న వాతావరణం విశాఖలో కనిపిస్తుంది. జీవీఎంసీ ఉన్నతాధికారులు కానీ లేకపోతే పోలీసు కమిషనర్ స్వయంగా అర్ధరాత్రి 1 గంట వరకు ఉండి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. కానీ అతిథి ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. దాదాపు 14 గంటలు గడుస్తుంది. ఈ నాలాస్ ఏవైతే ఉన్నాయో నాలాస్ కనెక్టింగ్ సముద్రాన్ని దగ్గర కలిసే చోట వరకు కూడా ప్రత్యేక పోలీసులు అయితే రాత్రంతా కూడా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఆ మురుగు కాలువలు ఎటువైపు అయితే డైవర్షన్స్ ఉంటాయో డైవర్షన్స్ ఉన్న వైపు కూడా తవ్వకాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. జీవీఎంసీకి సంబంధించిన ప్రత్యేక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్న స్థానికులు ఒక ఆయన చెప్పండి, మీరు రాత్రి ఎంతసేపు నుంచి వెతుకుతా ఉన్నారు? 7 గంటల నుండి రాత్రి 3 గంటల వరకు ఎత్తుకామండి. 50 మంది కుర్రోళ్ళం వెళ్ళామండి. అయినా ప్రతి రాయి, ప్రతి చెత్త, గాజు పెంకులు ఆల్రెడీ 2-3 గాజు పెంకులు కోసేసినాయి. అయినా సరే అన్న మేము ఉన్నాం, మన ఎవరి పిల్లైనా ఒకటే అని చాలా కష్టపడ్డారు. పోలీసు డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ, సెక్యూరిటీ కానీ ఎవరైనా సరే, మన 3 టౌన్ ఎస్ఐ గారు కూడా చాలా కష్టపడ్డారు. రాత్రి 3 గంటల వరకు చాలా బాధాకరం ఉంది. సంఘటన జరిగిన తర్వాత అమ్మాయి ఎట్లా మిస్ అయింది? మీరు ఇంకండి ఇక్కడే పడిపోయింది, ఈ ప్లేస్లో పడిపోయింది. మేము ఇసుక తోట పెద్ద కాలువ బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ అయిపోయిన దగ్గరికి ఇతను, నేను, డిప్యూటీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు అందరూ వెళ్ళాం. అతను కూడా కలవలేదు, దిగిపెట్టి చూశారు, ఎక్కడ కనబడలేదు. ఆఖరి బీచ్ వరకు వెళ్ళాం, బీచ్లో కూడా కనబడలేదు. మరి ఎక్కడ తేలుతుందో ఏంటో మాకు ఐడియా లేదు. ఋషి, ఇప్పటి వరకు అయితే అతిథి ఏమైందనేది ఇంకా ఇప్పటికీ మిస్సింగ్ గానే మిగిలిపోయింది. ఆ అమ్మాయి ప్రవాహంలో కొట్టుకుపోవటం. నిన్న అయితే భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి ఒక చిన్న మురుగు కాలువ చిన్నారి ప్రాణాలు తీసిందని దాదాపుగా 14 గంటలు గడిచిపోతుంది. ఇప్పటి వరకు ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మొత్తం చిన్న కాలువ ఇది. రెగ్యులర్గా అమ్మాయి ఈ ట్యూషన్ పాయింట్కి వచ్చి వెళ్తూ ఉంటుంది. అయితే నేను సాయంత్రం నేను మళ్ళీ ట్యూషన్కి పోయేస్తాను తాత అని చెప్పి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాకపోవటం తల్లిదండ్రులకు పేరని గుండె కోతను మిగిల్చింది. ఈ రోజు ఈ ప్రాంతంలో
మైదానంలో సందడిగా కనిపించే పిల్లలందరికీ కూడా ఈ పెద్ద షాకింగ్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు ఇదే ఇన్స్టిట్యూట్లో అమ్మాయి ట్యూషన్ చదువుతుంది. ట్యూషన్ చదివి జస్ట్ కొద్దిసేపట్లోనే కొన్ని నిమిషాలు అయి ఉంటే రోడ్డు మీదకి వచ్చేది. అప్పటికే తన తండ్రి స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు. అతను కారు డోర్ తీసుకొని పెట్టున్నాడు. కారు డోర్లోకి తీసుకున్నాడు కాబట్టి ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే ఈ లోపలనే దురదృష్టవశాత్తు ఆమె కొట్టుకొని పోయిందని స్థానికులు చెప్తున్నారు. ఋషి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.